తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులపై తెలుగు తమ్ముళ్లు అప్పుడే సెగ్మెంట్ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. అంతేకాదు తానే భుజాన ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గెలిపిస్తానని స్పష్టం చేశారు. గతంలో కూడా జనసేనతో టీడీపీకి పొత్తు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు మాత్రమే మద్దతు పలుకుతారా లేక అనంతపురం నుంచి జనసేన సీటు ఎవరికిచ్చినా గెలిపించేందుకు కృషి చేస్తారన్న మరో ప్రశ్నకు స్పందిస్తూ సీట్ల కేటాయింపు పార్టీ నిర్ణయిస్తుందని ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఇక అనంతపురం నగర అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి చేసిన కామెంట్స్ పై ఆయన సీరియస్ గా స్పందించారు. అభివృద్ధి ఎవరు చేశారో బహిరంగంగా చర్చిద్దామని అనంత వెంకట్రామరెడ్డికి సవాల్ విసిరారు ప్రభాకర్ చౌదరి. నిజంగా ఆత్మసాక్షి ఉంటే, నిజాయితీగా నువ్వు నిరూపించుకోవాలనుకుంటే, నన్ను దోషిగా ప్రజల్లో నిలబెట్టాలనుకుంటే, నీ నిజాయితీకి నిలబెట్ట అర్థంగా నీకు నువ్వు భావించుకునే పరిస్థితిలో ఉంటే పాత్రికేయులు తీసుకొని పోయి నాగిరెడ్డిపల్లికి పోయి ఈ ట్యాంక్ ఎవరు కట్టారు, ఈ పైప్ లైన్ ఎవరు తెచ్చారు, ఈ ఊరు పుట్టినప్పటి నుంచి మంచినీళ్ళు మీకు వచ్చేటివా లేదా ప్రభాకర్ చౌదరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చేది అనేటువంటిది అది ఒక రుజువు చేయగలవా అనంత వెంకటరామరెడ్డి గారు? అంటే మచ్చు తునకలు చెప్తున్నా, పూర్తి అధికారం గురించి కాదు. నాకు జీవోలో లేదా ఎప్పుడో కాదు, నాగిరెడ్డిపల్లిలో నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో నువ్వు చెప్పిస్తే నువ్వేం చెప్పినా కూడా రైట్ అంటాను. ఈరోజే పాత్రికేయులను పిలుచుకొని పోయి సాయంకాలమా రేపా విలేకరులు కూడా నేను అభ్యర్థిస్తున్నా, తాగునీటికి అత్యంత అనంతపురానికి చెరువులో ఉన్న 7-8 కిలోమీటర్లో ఉన్నటువంటి గ్రామానికి అనునిత్యం మీ పార్టీకి నీకి గతంలో ఉన్న ఎమ్మెల్యేలకి మెజారిటీ ఓట్లు వేసేటువంటి నీకు సంబంధించిన బంధువులు నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తాగునీళ్ళు లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఆ కుగ్రామానికి మెజారిటీ లేకపోయినా 2014లో పనిచేస్తే మొన్న 19లో నాకు మళ్ళీ మెజారిటీ రాకపోతే ఆ ఊర్లో పోయి నేనేం తప్పు చేసామకి. తెలుగుదేశం పార్టీలో నేను ఈరోజు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనంతపురం వస్తే ఓపెన్గా చెప్తున్నా, ఆయన క్యాండిడేట్గా అనంతపురంలో ఉంటానంటే నేను భుజం మీద వేసుకొని మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ అనంతపురం అసెంబ్లీ నుంచి గెలిపించేకి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు చెప్తున్నా.